నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బొమ్మన చెరువు శ్రీరాములు గారు టీడీపీ సీనియర్ స్పోక్స్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. అయితే మనకి ఇప్పుడు అమరావతికి సంబంధించిన ఇష్యూ ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తుంది. అమరావతి రాజధానిగా నిర్మించినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా కూకటి వేలుతో పెకిలేయాలి అని చెప్పేసి ఏదైతే వైసీపీ ఒక గట్టి పట్టుబట్టి ఆ ఇటుకని కష్టపడి పెట్టిన ఇటుకల్ని పూర్తిగా తీసేసి సర్వనాశనం చేసేసాం మేము, అమరావతి ఇంకా లేదు, రాజధాని అనేది మేమేది సృష్టిస్తే అదే అని చెప్పేసి ఏదైతే ప్రగల్భాలు పలికిందో అదే అమరావతి ఈ రోజు మళ్ళా పురుడు పోసుకుంది. చిగుళ్ళు మొదలైన దానికి ఒక పచ్చని చెట్టుని మనం చూడబోతూ ఉన్నాము. ఫలాలు అందించబోతోంది అమరావతి రాజధానిగా. సో ఈ స్టేట్మెంట్ మనకి నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్స్ లోని ఎంపీలందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎవరెవరు దీనికి సపోర్ట్ ఇచ్చారు, ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు అనేది ఇప్పుడు మనం మెయిన్ గా డిస్కస్ చేయాల్సిన అంశం. ఎవరు ఆ ఇవ్వలేని పర్సన్స్, ఎవరు ఇవ్వలేని పార్టీ ఏంటి, సో ఇది తెలుసుకుందాం సార్ నుంచి. నమస్తే సార్. మొత్తానికి సాధించారు అనుకోవచ్చా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులు? ఎస్, మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 14లో మనకు ఒక రాజధాని కావాలా అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన మేధోమదనం చేసి అనేక మార్లు అందరితో చర్చించి ప్రపంచవ్యాప్తంగా చర్చించారు. ఆ రోజు అమరావతిని ఏర్పాటు చేయాలంటే మమ్మల్ని అంతా క్లాసెస్ పెట్టి మీరంతా ఈ విధంగా మాట్లాడండి, మంచి అంటే ఫీల్డ్ గుడ్ తీసుకురావాలా, మనము నమ్మకం కలిగించాలా అని చెప్పి మాకంతా కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చేవాడు ఆయనే, బాబు గారే ఇస్తూ మనం చెప్పేటప్పుడు కూడా వాస్తవాలే చెప్పండి, ప్రజలకు తెలియాలా, మభ్య పెట్టకూడదు, మనం ఇది చేస్తున్నాము, ఇది చేయబోతాము, ఇది జరుగుతుంది, భవిష్యత్తులో ఉండబోతుంది అని చెప్పేవారు. సో దానికి అనుగుణంగానే అడుగులు వేశారు. ఒకే పిలిపించారమ్మా ఆయన. అసలు మాకు కూడా ఆశ్చర్యపోయినాం మేము, ఇన్ని వేల ఎకరాలు ఈ రోజు మా కుటుంబాల్లో చెప్తేనే అన్న ఒక సెంటు 2 సెంట్లు పోగొట్టాలంటే 100 ఎకరాలు ఉన్నా కూడా మాకు మనసు గాయమైనట్లయిపోతుంది. అరే మాకు ఇది ప్రాపర్టీ పెద్దోళ్ళు సంపాదించింది కదా, మనము ఎందుకు వదులుకోవాలా, గట్టు మీదనో చెట్టు మీదనో ఏడన్నా పుట్ట గిట్ట పొదలాలంటే మనసు ఒప్పుకోదు ఎవరు కూడా. అంటే భూమికి అంత సెంటిమెంట్ ఉంటుంది తరతరాలుగా. మా నాయకుడు కూడా అదే చెప్పాడు కదా. అంటే అంత సెంటిమెంట్ ను కూడా కాదని వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపుతో అన్ని వేల ఎకరాలు ఇచ్చారు. మనస్ఫూర్తిగా రైతులు వచ్చి అంత ల్యాండ్ ని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో పోయి 1 ఎకరా తీసుకోమని చూద్దాం. 3 పంటలు పండేది మీరే చెప్తారు, రాజధాని కోసం ఇమ్మని చెప్పాలి, మరి చెప్పు. నేను చెప్పేది 1 ఎకరా సేకరించు, నువ్వు చూద్దాం, నువ్వు పిలిపిస్తే ఇస్తారేమో చూద్దాం. 30,000 ఎకరాలు ఇచ్చారు, 1 రూపాయి పెట్టుబడి లేకుండా. ఆ రోజు దాని వాల్యూ ఈయన పిలిపించిన తర్వాత 5 కోట్లు 10 కోట్లు కూడా పోయింది అవి ఆ భూములు ఆ రోజు ఎకరా. సో మీరు 30,000 ఎకరాలు అంటే మీరు ఆలోచించండి ఎంత ల్యాండ్ బ్యాంకు, ఎంత సంపద అది. రైతులు ముందరకు వచ్చి పాపం మహిళలు, వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, ఈవెన్ ఎస్సీ ఎస్టీలు ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా ఉండేవాళ్ళు కూడా చంద్రబాబు మీద నమ్మకం ఇచ్చారు. సరే ఆయన అదే విధంగా కూడా చేశాడు, తీసుకొచ్చాడు. అంటే అప్పుడు సమయం లేదు. 14 నుంచి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు, తర్వాత ఈ మూర్ఖులంతా కేసులు వేయటము, అదువమంటే పోయి వాటిని కేసుల్లో హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోయేది. జగన్మోహన్ దగ్గరకు వచ్చింది. అయినా కూడా దాదాపు 90% కొన్ని, 70% కొన్ని, 20% కొన్ని, 40% కొన్ని అంతవరకు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. బిల్డింగ్స్, ఫస్ట్ బిల్డింగ్స్ కావాలా, మనము కాపురం పెట్టాలంటే ఒక ఇల్లు కావాలి కదా. సో అది సమకూర్చుకుందాము అని వెంటనే రాజధానికి ఒక మా సెక్రటేరియట్ కట్టాడు. తర్వాత సైమిల్టేనియస్గా ఇవన్నీ కూడా ఫౌండేషన్స్ వేశారు. జరిగే సమయంలో సరే ఎలక్షన్స్ వచ్చాయి. సరే దౌర్భాగ్యమో లేదా దురదృష్టమో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈ మనిషి వచ్చినాక సర్వం నాశనం చేసేసారు. మీరు చెప్పినట్టు రాగానే నరకడం, పొడచడం, అతని సిద్ధాంతమే అది, కుప్పగోళ్ళ కొట్టడం ఇవే కదా మొత్తం. అసలు అమరావతిని మేము పోయేటప్పుడు ఆ 5 ఏళ్లలో చూసిన అమరావతి మళ్ళీ ఒక 6 నెలలకు మొత్తం చెట్లు మలిసిపోయి టోటల్గా. ఆ ప్రాంతం అంతా కొట్టిన పిండి. నాకు మేము బాగా తిరిగేటోళ్ళం. ఇప్పుడు 82 నుంచి మా పార్టీ పెట్టినప్పటి నుంచి మంగళగిరిలో మేము ఎప్పుడు రాలా అధికారంలో. మంగళగిరిలో కమ్యూనిస్టులు పట్టు, మరెవరు కాంగ్రెస్. మేము వచ్చింది తక్కువ. ఆ ప్రాంతం అంతా కూడా మేము తిరిగాము యూత్ లీడర్లుగా ఉన్నప్పటి నుంచి. మంచి పంటలు పండే భూములు కరకట్ట అనుకొని ఉంటాయి. కొండవీటి బాగా వచ్చే ప్రాంతము, మంచి ఫర్టైల్ ల్యాండ్. అటువంటి కూడా ఇస్తే ఈ ప్రబుద్ధులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేసాడు దాన్ని. అసలు బాధ అవుతుంది సార్. అసలు ఒక మాట, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు కూడా ఆ టైంలో కూల్ చేస్తున్నారు అని అంటే అందరికీ మనసును వచ్చుకుంది ఆ రోజు. అంటే అసలు పార్టీ మీద కాదు, అసలు రాజధానిని
కట్టబోయేదాన్ని ఇంకా నువ్వు కట్టి చూపియాలి. అంటే మీరు అన్నట్టు దానికి వాళ్ళు ప్రచారం ఎక్కువ, ఇక్కడ పనికిరాదు, ఇక్కడ మునిగిపోతుంది, ఇది కరకట్ట waste. కరకట్ట మొత్తం ముంచేసి. ఇన్ని వేల కోట్లు అవసరమా? మరి నువ్వు వేల కోట్లు ఒక మద్యం కుంభకోణంలోనే 30,000 కోట్లు తేలుతా ఉంది. 3,500 కోట్లు రికార్డెడ్ గా తేలితే ఇంకా ఇండైరెక్ట్ గా తినేసింది 30,000 కోట్లు తేలుతాను. ఆ 30,000 కోట్లు నువ్వు ఆడ పెట్టింటే ఈ రోజు సగం రాజధాని అయిపోయేది ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేసి కొంత ఇటుకిటికి పెంచుకుంటా కొంత భూములు సేకరించి ఆ అన్ని వచ్చే సమయంలో గవర్నమెంట్ సరే ఎలక్షన్ లో ఓడిపోయింది. నువ్వు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు దాన్ని ఆ యొక్క గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం చెప్తా, రియల్ ఎస్టేట్ భూమి కూడా పెరిగింది. 1,00,000 కోట్ల ఆదాయం అది. ఏది? అమరావతి. ఎందుకంటే ట్యాక్సులు వస్తాయా, హోటల్స్ వస్తాయా, తర్వాత వచ్చేసి అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ వస్తాయా, అనేక విద్యా సంస్థలు వచ్చాయా, పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయి, ఒక యాక్టివిటీ, ఫైనాన్షియల్ యాక్టివిటీ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, హైదరాబాద్ తీసుకో, బాంబే తీసుకో. ఇప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు ఏముంది, ఈ రోజు మనం చూడంగానే, మన జనరేషన్ మనం చూడంగానే 20-30 ఏళ్లలో ప్రపంచంలోనే ఒక చిత్రపటంలో ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. రేపు అది కూడా అంతే కదా. ఇప్పుడు అభివృద్ధి అనేది ముందులాగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టదమ్మా. ప్రతి 5 ఏళ్లకు మారిపోతా ఉంటుంది. ఒక రింగ్ రోడ్ పడింది అనుకో, ఒక 50 కిలోమీటర్ల పరిధిలో 5 ఏళ్ళు విస్తరించిపోతారు. ఎక్కడైనా తీసుకో, నేను చెప్పేది ఒక అమరావతిని కాదు, హైదరాబాద్ కాదు, ఎక్కడైనా తీసుకో, నువ్వు చెన్నై తీసుకో. డెవలప్మెంట్ మీద ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఆ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తేనే కదా మీకు అక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరిగినా, బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినా అభివృద్ధి జరగాలన్నా. దాన్ని వదిలేసి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ సొంత పనులకి, సొంత కక్ష సాధింపులకి విధ్వంసం సృష్టించి దాన్ని మొత్తం పాప మా రైతులు నోట్లో మట్టు కొట్టి వాళ్ళు ఒకటమ్మా మహిళలు తెగించి పోరాడారు, స్ట్రాంగ్ గా నిలబడ్డారు సార్. తెగించి పోరాడారు కాబట్టి ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయారు వాళ్ళు. ఈరోజు అంత పోరాడి దానికి చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అపోజిషన్ లో అయినా రాత్రింబౌళ్ళు పాపం నిద్ర లేకుండా గడిపి దీన్ని ఎట్లా కాపాడాలా అని మండల్లో దెబ్బ కొట్టించారు. అక్కడ ఆగింది బిల్లు. లేకపోతే ఆ రోజు ఈయన తట్టా పొట్ట తీసుకొని తెల్లారికి మనం కూడా రెడీ అయిపోయింది. ఆయన భార్య పిల్లలతో మొత్తం వెళ్ళిపోదాం వాటికి ఆడ వైజాగ్ లో మొత్తం రెడీ అయిపోయినాడు. తెల్లారి కొందికి వెళ్ళిపోవటమే ఇంకా తీసుకొని, మళ్ళీ ఎవరు మార్చలేరు అని. సో అప్పుడు మా నాయకుడు ఒక అకుంఠమైన దీక్షతో ప్రాణాలకు తెగించి ఆ ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చి ఆ బిల్లు ద్వారా ఏది మండలంలో మాకు మెజార్టీ ఉండింది, అప్పుడు ఆడ నిలిపాం. ఆయన మొహం చూసిండల్లమ్మా మీరు. ఆ రోజు 10 మంది రాక్షసులు ముఖం వేస్తే ఎట్లుంటాదో ఆ మాదిరిగా ఉగ్రరూపుడు అయిపోయాడు. వెంటనే వచ్చి శాసన మండలి రద్దు పెట్టాడు. ఆయనకి రాజ్యాంగం తెలియదు. శాసన మండలి ఎట్లా రద్దు అవుతుంది? పార్లమెంట్ కు పోవాలా, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలా. ఆడ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మద్దతుతో మళ్ళా పునరుద్ధరణ అయింది శాసన మండలి. అది తెలియదు ఆయనకు. వాళ్ళు నీ మాదిరిగా స్టాండ్ మార్చుకుంటారా ఢిల్లీలో? బీజేపీ మోరెవరు శాసన మండలికి వాళ్ళు మేధావుల కోసరము, విద్యార్థుల కోసరము, యువత కోసరం పెట్టేది. అది దేశవ్యాప్తంగా వాళ్ళు అనేకమైనటువంటి ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్ నుంచి, తమిళనాడు నుంచి ఎక్కడ చూసినా ఈ శాసన మండలి పునరుద్ధరణ చేసింది వాళ్ళ హయాంలోనే. వెంకయ్యనాయుడు గారు, ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారికి మహా ఇష్టము విద్యార్థులు, యువకులు, మేధావులు అంటే ఆ యొక్క సంఖ్య ఉండేది. ఆ లెక్చరర్లు, టీచర్లు, ఆ సెక్షన్ అంతా దాంట్లోకి పోయేది ఏది శాసన మండలిలో. కాబట్టి ఈయన పాపము ఓవర్ నైట్ లో నేను రద్దు పెట్టేస్తాను ఈ రోజు మాట్లాడాడు. అంటే సింపతితో గెలుపు కదా సార్, అది కాదు, తప్ప ఇంకేం తెలియదు. అది నేను అనేది, ఆయనకు రాజ్యాంగం మీద అవగాహన లేదు, చట్టాల మీద తెలియదు, ఏది పడితే అది చేసేయటము. ఇప్పుడు చూడండి, నిన్నలే మన వచ్చి మళ్ళా ఆడ అసెంబ్లీ, మన పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీ సెషన్స్ కి అటెండ్ అవడానికి ఈయనకి టైం లేదు, కానీ పార్లమెంట్ లో దీన్ని వ్యతిరేకించడానికి మాత్రం వాకౌట్ చేయడానికి టైం ఉంది. మీరు చూడండి, నువ్వు ఇప్పుడు మళ్ళా కూడా 150 కోట్ల మంది పార్టిసిపేట్ చేసింది. ఏది ఎట్లా చెప్తా నేనంటే, పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ఈ దేశానికి కదా ప్రాతినిధ్యం వహించేది. అంటే మొత్తం 150 కోట్ల మంది ప్రతినిధులు ఆడు ఉంటారు. ప్రధానమంత్రి నుంచి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, వీళ్ళంతా. ఈరోజు ఎక్సెప్ట్ మీరు లోక్సభలో నలుగురే, ఆ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. నువ్వు సముద్రంలో నీటి బొట్టు మీరంతా. సో వీళ్ళంతా కూడా మద్దతు ఇచ్చారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండే దేశంలో కేవలం ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు మీద నమ్మకం.
సార్ ఈవెన్ కేసీఆర్ కూడా చూడండి ఆయన కూడా అసలు అమ్మా, మద్దతు ఇప్పుడు తెలపడం అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంత మూర్ఖులు ఉండరాడా? అది కూడా ఒక మేధో మదనంతో వచ్చిన పార్టీ కదా, ఉద్యమంతో వచ్చిన పార్టీ కదా, వాళ్ళకు కూడా తెలుసు అవును, ఉద్యమాలు ఎట్లుంటాయి. వాళ్ళు కూడా డక్కా ముక్కలు సాధించుకోవడానికి తిని, ఎన్ని ప్రాణాలు పోతాయి. కడుపు మండించుకొని ఆ, వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి కొన్ని వేల మంది బలిదానం కదా ఈ ఉద్యమం, తెలంగాణ ఆ. సాకారం అనేది. సో అట్లా పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళకి తెలుసు ఏమనేది. ఎక్కడో చోట రిలైజ్ కావాలి ఎవరైనా. ఉమ్, నువ్వు కూడా నిన్న రిలైజ్ అంటే ఉమ్, ఆ పోనీ నువ్వేదో చేసావు నాశనము, ఇప్పుడన్నా అందరూ కలిసి దేశమంతా నీకు మద్దతు ఇచ్చి ఆ చర్చలో చూడండి. రేణుకా చౌదరి ఈరోజు ఎంత చక్కగా మాట్లాడిందని అవును. రాజ్యసభలో. తెలుగుదేశానికి కాంగ్రెస్ కు బద్దవైరం మాకు అవును, పుట్టిందే వ్యతిరేకంగా మేము. ఈవెన్ కాంగ్రెస్ కూడా అసలు అటువంటిది ఆమె రాజ్యసభలో ఉమ్, ఏం చెప్పింది? చంద్రబాబు నాయుడు మంచి పరిపాలనా దక్షుడు, మంచి అభివృద్ధి చేసే వ్యక్తి, ఉమ్, ఆ రాజధాని అవసరము అని చెప్పి ఆమె మాట్లాడి అవును. ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. మాణిక్య ఠాకూర్ ఫస్ట్ మొదలు పెట్టింది ఆయనే. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే తులసివనంలో గంజాయి మొక్కలాగా ఆ, దాన్ని ఎంత బాగా పీకుదాం అనుకున్నా ఆ, అది ఇంక మళ్ళా మొలక ఎత్తుతూనే ఉంది కింద నుంచి. బాగా చెప్పావమ్మా. వీళ్ళ యొక్క విధానం ఏమంటే ఉమ్, మంచి చేసిన వాడిని చంపేస్తారు. ఉమ్, చంపేయడము, వీళ్ళే దండెత్తపోతారు మళ్ళీ అందరికంటే ముందు. ఉమ్, అయ్యో మీ ఇంటి పెద్ద చనిపోయాడు, మేము ఆదుకుంటాము, ఉమ్, మీకు ఏం సమస్య వచ్చినా మేము ఉంటాము అని చెప్పే రకం ఇది. ఉమ్. నువ్వు చంపేసేది ఎందుకు? నువ్వు అట్లా అమరావతి అంతే కదా. అంతే. అంటే మిథున్ రెడ్డి వీళ్ళ కుటుంబము ఈ దేశంలో చేయనంత అవినీతి చేసేశారు వీళ్ళు. ఉమ్, వీళ్ళ కుటుంబం గురించి చెప్తే ఉమ్, వీళ్ళ గ్రామంలో ఎంత వీళ్ళ ఆస్తులు ఒకప్పుడు, ఈయన పుట్టక ముందు, ఈయన పుట్టిన తర్వాత ఎంత ఆస్తులు. ఉమ్. కొంచెమన్నా జ్ఞానం ఉండద్దా మీకు? ఇంత సంపాదించారే మీరు, అవును. దోచుకున్నారే. ఇప్పుడు అందరూ ఆమోదం ఆ, తెలిపినప్పుడు మీకు ఆడ సమస్య అసలు రాజధాని ఆడ సమస్య మీకు ఒక్కరు తప్ప ఆయన ఇంకెవరికీ మాట్లాడతాడు తెలీదా? నిన్న భూములు ఇవ్వాలంట మళ్ళా రైతులకు. ఆ ప్లాట్లు మీరు ఇవ్వాలా, ఉమ్. మీరు అవి చేయలేసా? ఇందులో మళ్ళా ఏముందో కిలికి బయటికి లాగే నువ్వు ప్రయత్నం అడుగు చూస్తే కదా ఆ ప్లాటింగ్ ఎట్లా ఒక రోజైనా జరుగుతుంది. ప్రాక్టికల్ గా వెళ్తే కదా ఆడపోయి తెలిసేది. చూస్తే అమ్మా ఏ నగరము లేదు నిర్మాణం ప్రపంచం. ఉమ్, అనేక నగరాలు ఉన్నాయి ఇప్పుడు. ఉమ్, అంత బ్రహ్మాండమైన రోడ్లు, ఉమ్. సార్ ఇప్పుడు డ్రైనేజీలు. ఎట్లా ఉంది సార్ అమరావతి ఇప్పుడు అదే నేను ఈ చెప్తాను. రోజు? మౌలిక వసతులు, ఉమ్, ఆ రోడ్లు, ఒకేసారి 10 రకాలటువంటి పైప్ లైన్లు పోయేటట్టు ఉమ్, భవిష్యత్తులో కూడా 100 సంవత్సరాలు జరిగేటువంటి ఉమ్. ఏదైతే ముందు వస్తాయి టెక్నాలజీ. సపోజ్ ఫైబర్ నెట్ పోవాలా, అవును. 10 రకాల పైప్ లైన్లు ఇప్పుడే వేస్తా ఉన్నారు. ఉమ్. మళ్ళా కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక చోట మధ్యలో చెక్కు డివిజన్ గానీ, చెదరకుండా చెక్కు చెదరకుండా తవ్వేది ప్లానింగ్, గంట, లాంగ్ ఆ, టర్మ్ ప్లానింగ్ అనేది గ్యాస్, చేస్తూ ఉన్నారు. ఈవెన్ పెట్రోల్, డీజిల్, ఉమ్, తర్వాత కేబుల్స్, డ్రైనేజ్ నీళ్ళు సపరేటు, ఉమ్. డ్రింకింగ్ వాటర్ సపరేటు. సో ఇట్లా ఈ విధంగా ఉమ్. డక్స్ టైప్ పెట్టి ఉమ్, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేస్తాడు. ఓకే. రోడ్లు ఆ విధంగా వస్తున్నాయి. ఆ ప్లాటింగ్ చేసేటప్పుడు వాళ్ళు పాపం రైతులు వాళ్ళు చేసినటువంటి త్యాగానికి అది తక్కువే. అవును. కానీ వాళ్ళని కాపాడాలా, వాళ్ళని ఉమ్. మనం నమ్మి ఇచ్చిన దానికి వాళ్ళ ఫ్లాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి. అవును, అవును. అంటే చూస్తేనే తెలుస్తుంది. తెలుస్తుంది. విజన్ అంటే ఇంకా లాంగ్ విజన్ ఉంది కాబట్టి ఆ డెవలప్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ సిఆర్డి బంగ్లా ప్రాంతము ఆ. విలేజ్ లాగా ఉంటది. ఉమ్. అంటే రోడ్లు ఇంకా రావాలా. అవును. ఆ బంగ్లా చూస్తే సింగపూర్ లో ఉన్నట్లు ఉంటది. ఉమ్, మనం ఒక నెల తర్వాత పోతే ఈ రోడ్లు ఇవేనా అనిపిస్తుంది. అవును. ఆ మాదిరిగా డెవలప్ జరుగుతుంది. సరే పుట్టగానే ఉద్యోగం ఆ. నడిచి పరిగెట్టాడు కదా రాదు సార్. కదమ్మా. మెల్లమెల్లగా అభివృద్ధి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది జరుగుతూ ఉంది. yes, yes. ఈ రోజు అమరావతిని సాధించుకోవడం అనేది నిజంగానే చాలా గొప్ప విషయం. అమరావతి రైతులు గాని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. నిజం. ఈ రోజు మీ అంటే అధికార పార్టీ విజయం సాధించిందన్నా, అప్పుడు అది ఉండి నడిపించిందన్నా వెనక ఉమ్. మీది ఎంత కృషి ఉందో అక్కడ రైతులది మాది తక్కువ. అంతకు అదే అంటున్నాను అంతకు. ఇప్పుడు మేము అధికారంలో ఉండి చేశాము. ఉమ్, అధికారం లేనప్పుడు కూడా మా నాయకుడు రాష్ట్రం అంతా తిరిగి జోలు పట్టి వాళ్ళకి సహకరించాడు. ఉమ్, వాళ్ళు కోర్టులు పోయి కేసులు వేశారు. ఉమ్. అవి నిలిచాయి. కోర్టులు ఆ శాసన మండలిలో వచ్చినప్పుడు ఆ బిల్లు. సో ఇవి రెండు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం అయిపోయేది అవును. ఈ జగన్మోహన్ రెడ్డి చేతులు. సో కోర్టులు ఓ పక్క నిలిపాయి. ఉమ్. అది కారణం ఎవరు? ఆ రైతులే, అంతే. మహిళలే. అంతే. వాళ్ళకి ఈ రోజు నిజంగా వాళ్ళు నిజంగా చెప్పినా వాళ్ళ కళ సాకారం అయితే యావత్ దేశమంతా కళ సాకారం అయింది. ఈ రోజు చెప్పారు కదా, అవును. ఏది నార్త్ ఇండియన్స్, ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళు, శివసేన, మన సౌత్ ఇండియా వాళ్ళు అంతా చాలా ఆనందంగా పాల్పంచుకున్నారు. మహిళలు త్యాగం ఉందాడ, ఎంతో పోరాటం ఉంది, వాళ్ళు ఎంతో పాపము నష్టపోయారు. ఇప్పుడు ఆ రాజధాని సాకారం అవుతుంది కాబట్టి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పితే ఈ మూర్ఖులు
అది వాళ్ళ మూర్ఖులనంలో వాళ్ళని లేదా మనం ఏ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ ఉనికిని తెలియజేసుకోవడానికి కూడా ఆ సంఖ్య లేకపోయినా సరే వాళ్ళలో మార్పు కాదు రావడం కాదు లేదు. ఒక మారితే బాగుంటదని ఆశిస్తున్నాం ఇద్దరు అందరినీ. ఇండిపెండెంట్లు కూడా ఉమ్, బ్రహ్మాండంగా చక్కగా మాట్లాడి వాళ్ళ ఉమ్, మద్దతు ఇచ్చారట. ఉమ్. మీకేమైంది? అందరూ ఆశిస్తున్నారు ఇప్పుడు మరి వాళ్ళు. పదవి ప్రజలు ఇచ్చే పదవిని ఉమ్, గెలిచేది ఓడేది అది అది వదిలే, ఉమ్, అది ఎవరికైనా సహజం అది. అవును. సరే మళ్ళా మీరు 4 సభ్యులు ఉన్నారాడ, మీరు ప్రతిబింబించండి మీ యొక్క సిద్ధాంతాన్ని, లేదు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పండి. ఉమ్, ఫ్లాట్ లేదని చెప్పి వాకౌట్ చేస్తారు. ఉమ్. అంటే అది ఊరికే సాకు, ఎవరు సో నమ్ముతారు? మీరే ఆహ్వానిస్తున్నారు, రండి మాట్లాడుకుందాం, మీ ఒపీనియన్స్ చెప్పండి అన్నా కూడా మరి రాకపోతే మీరేం చేయలేరు. అంటే వాళ్ళు మాటలు ఎత్తుకుంటానిట్లే మమ్మల్ని బయట దోసేయండి అని చెప్పినట్టు ప్రవర్తిస్తాను. అదే. స్పీకర్ ఎట్లంటే అట్లా మాట్లాడితే అలౌ చేయరాడు. అవును, అవును. ఏం నీ నీ ఏదో నీ ఇంట్లో మన మాట్లాడుకున్నట్లు, జాగిరి కాదు నీ కదా. తాడేపల్లిలో మాట్లాడుకున్నట్లు, మీ సభలో మాట్లాడినట్టు కాదు లోక్సభ. పాయింట్ ఉండాలా, ఉమ్, సబ్జెక్ట్ ఉండాలా, మనం ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో అవును, డెప్త్ ఉండాలా, అన్నీ ఉంటేనే నీకు ఆడ ఇండిపెండెంట్ కూడా గంట మాట్లాడిన రోజులు ఉన్నాయి. అవును. వెంకయ్య నాయుడు ఎంత చక్కగా రాజ్యసభలో ప్రజెంట్ చేశారు. అంత ఈ ఓపిక బిల్లప్పుడు ఉండాలి. ఈ బిల్లప్పుడు అయితే ఆయన ఉమ్, కన్నీళ్లు పెట్టుకొని ఉమ్, ఆ, మన అరుణ్ జైట్లీ ఆయనకు సన్నిహితుడు, ఆ రోజు సభానాయకుడు అరుణ్ జైట్లీని ప్రాధేయపడి ఉమ్, బిల్లును పాస్ చేపించాడు ఆయన. ఉమ్, వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడుకి ఏముందమ్మా, ఉమ్, తెలంగాణ ఆయన దేశ నాయకుడు, ఆయన అంతే. బిల్లు పాస్ కావాలా. ఉమ్, తర్వాత సార్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పెట్టండి మీరు, ఏది సమయం సమయం. అవును. అని చెప్పాడు పోలవరాన్ని. ఎందుకంటే తెలుసు అది ఎంత టైం కి అయితే అంతా ఆయన పెట్టించిందే వెంకయ్య నాయుడు గారు. ఆడ ప్రాధేయపడి ఆడ దేశవ్యాప్తంగా వస్తారు. ఆడ వాళ్ళు వాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి, వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ ప్రాంతము, వాళ్ళ పార్టీ ఇట్లుంటుంది ఆడ. కాబట్టి అందరినీ ఒప్పించి, కాంగ్రెస్ వాళ్ళని ఒప్పించి, ఎవరు మన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సార్ 10 ఏళ్ళు పెట్టండి ప్లీజ్, 10 ఏళ్ళు పెట్టండి అని చెప్పి ఒప్పించాడు వెంకయ్య నాయుడు. టీఆర్ఎస్ కూడా సంఖ్య లేదు ఆ రోజు. మరి అంత జరిగింది కదా. మరి ఈ రోజు మీకు ఏమైంది? అన్ని వేల లక్షల కోట్లతో అభివృద్ధి జరుగుతా ఉంటే అయిపోగా ఆడ వచ్చిన ప్రతినిధుల మీద కేసులు పెట్టారు, విదేశీయులు సహాయం చేస్తారు. వీళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ప్రజల అభివృద్ధి కాదు, ప్రజల అభివృద్ధి కాదు, ఒక రాష్ట్ర రాజధాని అని కాదు, రాష్ట్రంతో వాళ్ళకి సంబంధం లేనట్టుగా మన ఇంటి మనకేం కావాలి, మనం ఏం తినాలనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకానే ప్రజలు ఆయన ఇంకోటి అభిప్రాయపడుతున్నారు. మీరు చెప్పిన దానికి రాజధాని ఎందుకు ఉంటుంది? రాజధాని అవసరమా? రాజ్యాంగంలోనే లేదు. అరే ఇప్పుడు ఒక గ్రామం ఉంటుంది, గ్రామ పంచాయతీ దేన్ని అంటాం? ఆ గ్రామస్తులకంతా ఆ పంచాయతీ, దానికి ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. మండలం, జిల్లా, తహసీల్, పూర్వం తాలూకా అని ఉండేది, తాలూకా అంతా డివిజన్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. రాష్ట్రానికి ఉంటుంది, దేశానికి ఉంటుంది, ప్రపంచానికి కూడా ఉంటుంది. ప్రపంచ బ్యాంకుని ఎందుకు పెట్టుకున్నాం? ప్రపంచ దేశాలన్నీ కలిసి ప్రపంచ బ్యాంక్. ఇంకా చదువుకోవాలి సార్, ఇంకా నేర్చుకోవాలి. యుఎన్ ఎందుకు పెట్టుకున్నాం? మేము 10th క్లాస్ నుంచే నేర్చుకున్నామే మేము. మీరు మూర్ఖులు ఏమంటే మూర్ఖులు కాదు, వాళ్ళకు డబ్బు గర్వము, అంతులేని అవినీతికి పాల్పడ్డారు, దోచేశారు మొత్తము. ఈ ప్రపంచంలో దోచుకోనంత దోచేశారు 5 ఏళ్లలో. ఏది ముట్టుకున్నా కుంభకోణం, ఏది ముట్టుకున్నా అవినీతి, ఏది ముట్టుకున్నా దోపిడీని. అసలు ఈ ప్రభుత్వానికి వాళ్ళ చరిత్ర తవ్వాలంటే 10 ఏళ్ళు చాలదు, నెక్స్ట్ టర్మ్ కూడా చాలదు, అన్ని అవినీతి ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఇంకా ప్రజలతో సంబంధం లేదు. మన పొరపాటున ఏదో ప్రజలు కనుక మళ్ళీ ఏదన్నా ఒక అధికారం లేక వచ్చింటే ఈ వేళకు రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది. అయితే ప్రజలు విజ్ఞులు, ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి తెలివైన వాళ్ళే సార్, ఎక్కడ దెబ్బ కొట్టాలో అర్ధరాత్రి వరకు 10-11 వరకు క్యూలైన్లో ఉండి ఓట్లు వేశారు ప్రజలు స్వచ్ఛందంగా. కాబట్టి వాళ్ళ నడ్డి విరిగింది. ఇంకా వాళ్ళు అమరావతి విషయంతోనే ఇంకా 2-3 ఉన్నాయి, చెప్తాను నేను, సబ్జెక్ట్ కాదు కాబట్టి. ఇప్పుడు అమరావతి కాబట్టి ఆ అమరావతిలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలుపుకుంటే 10 అడుగులు కాదు 100 అడుగులు గోతులు వాళ్ళే పడిపోయారు, పైకి రాలేరు. ప్రజలు తెలియజేస్తారు సార్, ఎవరికైనా సరే, మీరైనా నేనైనా వాళ్ళైనా ఎవరైనా, ప్రజలేం బెర్రుగురు కాదు. మన తీర్పు ఇచ్చారు కదమ్మా, అప్పుడైనా మీరు అది ఇంకా స్టాండర్డ్ స్టాంప్ అది వాళ్ళు ఇచ్చారంటే అప్పుడైనా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎక్కడ మనం తప్పు చేసాం కనీసం అప్పటి నుంచి తెలుసుకొని నువ్వు అసెంబ్లీకి పోయి అమరావతి తరఫున మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నిత్యము సమస్యలు ఉంటాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో లేని సమస్యలు ఏదో సమస్య వస్తా ఉంటది, ఏదో సమస్య ఎదురవుతా ఉంటది, అన్నిటి మీద మాట్లాడు నువ్వు. చూద్దాం సార్ మరి ప్రజల తరఫు నుంచి వాళ్ళు ఇంక ముందుకి ఏం చేస్తారు ఏంటని. మనకి ఇక్కడ క్లియర్ అయిపోయి, మనకంటే ప్రజలకు క్లియర్ అయింది, మీకు కూడా క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు ఆ ఉన్న 3-4 కూడా
ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది. అవును. మొత్తానికి అమరావతిని అయితే సాధించుకున్నారు, రాజధానిని నిలబెట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్ర చాలా ప్రజలు. సంతోషమా. చాలా మోరెవరు సంతోషం. ఈ అందరికీ కూడా దేశంలో శుభాకాంక్షలు. అందరికీ కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అన్ని పార్టీల నాయకత్వానికి, ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా పార్టీ తరఫున, మా తరఫున. థ్యాంక్ యూ సార్.